డిస్టర్బ్ అయినా కూడా ఒక వర్డ్ అనేది రాజయ్య ఏమనంటే నాది ఇది అంటే మళ్ళీ రీఎంట్రీ ఇచ్చినప్పుడు నా చివరి ఊపిరి ఆగిపోయే నిమిషం నేను మళ్ళీ బతికొచ్చినా అని చెప్పేసి మీరు ఒక మాట అన్నారు. అయితే మామూలుగా కడియం శ్రీహరి మొదటి నుంచి కూడా డప్పో నెంబడి కొమ్మోడు బరుడు అంటారు. అంటే నేను ఎన్నో కష్టాలు పడి అనేక రకాలుగా బాధలు పడి నేను ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఇమ్మీడియట్గా ఇప్పుడు నేను బీఆర్ఎస్ పార్టీకి రాక ముందు కాంగ్రెస్ నుంచి వెళ్ళి బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఉద్యమంలో పనిచేసి యావత్ తెలంగాణ మొత్తం తిరిగిన ఒకే ఒక ఎస్సీ మాదిగవాడిగా నేను ఒక్కనే తిరిగిన తెలంగాణ మొత్తంలో. ఆ రకంగా ఉప ముఖ్యమంత్రి ఈయన షార్ట్ మాటకు మళ్ళీ న్యాయంబడి వచ్చేసి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. మీరే అన్నారు కాంగ్రెస్ పార్టీకి మీరు పోతానని జరిగే క్రమంలో ఆయన వచ్చిందని చెప్తా ఉన్నారు. అట్లా జరిగే కార్యక్రమాలు జరిగినాయి. సో కాబట్టి ఎప్పుడు గన్పూర్ నియోజకవర్గంలో ఎప్పుడైతే 1994లో దగ్గుబాటి వెంకటేశ్వరరావు వచ్చి నాకు ఎమ్మెల్యే టికెట్ టీడీపీ నుంచి వెళ్ళి ఎన్టీ రామారావు దూతగనాన్ని వచ్చి ఆఫర్ చేసినప్పుడు ఐ హ్యావ్ మై ఓన్ కమిట్మెంట్స్, ఇప్పుడు నేను పాలిటిక్స్కి రాలేను, హాస్పిటల్ కొత్తగా పెట్టాను, నేను ఇప్పుడు రాజకీయాలకు రాలేను అంటే మీరు రాకపోతే అది కడియం శ్రేయర్కి టికెట్ ఇవ్వాల్సి వస్తుంది. అక్కడ స్థానిక నినాదం బాగుంది, ఈయన స్థానికేతరుడు అని ఉన్నది. కానీ స్థానికంగా ఉన్న నాయకులు ఎవరు సర్పంచ్ ఎంపీటీ స్టేచర్ ఉన్న వాళ్ళే ఉన్నారు, ఎవరు లేరు. ఏ రిపోర్ట్ చూసినా ఏ పార్టీ నుండి రిపోర్ట్ చూసినా మీది మాత్రమే ఉంది అక్కడ. సో మీరు వస్తే డాక్టర్గా ఉన్నాడు ఎన్టీ రామారావు గారు, చదువుకున్న వాళ్ళకి బాగా ప్రియారిటీ ఇస్తారు, సో మీరు మంత్రి కూడా అవుతారన్నా కూడా సారీ నేను పాలిటిక్స్ రాలేను ఇప్పుడు అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు మీరు ఆఫర్ ఇచ్చినా కూడా మీరు వెళ్ళలేదు. అప్పుడు వెళ్ళలేకుండా అంటే నేను ఎంత సౌమ్యుడిని ఎంత ఉదార స్వభావం అంటే ఒకవేళ కనుక నేను వస్తలేను కాబట్టి ఒకవేళ కడియం శ్రేయర్కి ఇస్తా అంటే ఇచ్చేయండి, ఏం ప్రాబ్లం లేదా అని కూడా చెప్పాను. తర్వాత దత్తాత్రేయ గారు వచ్చారు, అప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఉండే, ఆయన వచ్చి కూడా రమ్మంటే కూడా నేను బీజేపీకి రాలేను అని చెప్పడం జరిగింది. మీరు వచ్చేయంటే టీడీపీ బీజేపీ ఒకటవుతా ఉన్నది, సో మా పార్టీ నుండి మిమ్మల్ని గెలిపించుకుంటే మిమ్మల్ని మా కోటలో మంత్రి చేస్తామని ఆయన కూడా ఆఫర్ ఇవ్వడం జరిగింది 94లోనే అట్లా. సో అట్లా రెండు పార్టీలను కూడా నేను ఆ రోజు కాదని రాజకీయాలలో అప్పటికే రావాలనుకోలేదు. అటు తర్వాత జరిగిన పరిణామాల్లో దండోరా ఉద్యమం ద్వారా కృష్ణమాదిగా దండోరా ఉద్యమం నేను ఒక ఎస్సీ మాదిగా అయ్యింది. ఈరోజు మంచి ప్రాక్టీసు జాతీయ స్థాయిలో ఉత్తమ పిల్లలు డాక్టర్ వచ్చే స్థాయికి ఎదగడంతో నా జాతిలో ఒక మంచి డాక్టర్ను ఉండడానికి సమాజాన్ని కూడా తెలవాలనే ఉద్దేశంతో దండోరా ద్వారా నేను రాజకీయ అరంగేట్రం చేయడం. 99లో ఎలక్షన్ల కోసము డొక్క మాణిక్యవర ప్రసాద్ ఫ్రమ్ ఆంధ్ర అండ్ మై సెల్ఫ్ ఫ్రమ్ తెలంగాణ, మా ఇద్దరికి దండోరా ఉద్యమం నుంచి వెళ్ళి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పిలిచి ఆ రోజు టికెట్ 97లో వెళ్ళినట్టున్నారు. 97లో పార్టీలో జాయిన్ అయ్యాను. 99లో 2009లో ఎమ్మెల్యే గెలిచినప్పుడు 99లో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశాను. 4,000 ఓట్స్తో ఓడిపోయాను. మళ్ళీ బై ఎలక్షన్లు విజయరామారావు రాజీనామా చేసినప్పుడు మళ్ళీ 4,000 ఓట్స్తో ఓడిపోయాను. 2009లో ఫస్ట్ టైము అదే కడియం శ్రేయర్ మీద మహాకూటమి ఉండగా కూడా ఆయన మీద దాదాపు 12,000 పైచిలకు మెజార్టీతోటి ఫస్ట్ టైం ఎమ్మెల్యే గెలిచాను. మళ్ళీ దెబ్బ మీద దెబ్బ కొట్టాలనే ఉద్దేశంతో ఫస్ట్ నుంచి అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం 2014 నుంచే చూసుకుందాం. 14 మీకు టికెట్ వచ్చినప్పుడు కూడా ధర్నాలు రస్తారోకులు మాకే టికెట్ కావాలని, తర్వాత 18 సమయంలో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్, 23 సమయంలో పరిస్థితులు మారాయి. కారణం అదే, ఆయనే స్వయంగా కడియం శ్రేయర్ గారు ఏమంటారంటే రాగానే పార్టీలో జాయిన్ కాగానే 2014లో నేనేమో త్యాగం చేసి నేను వచ్చా, ఆయన షార్ట్కెళ్ళి వచ్చి నాకు ఎమ్మెల్యే టికెట్ కావాలంటారు 2014లో. అప్పుడు హరీష్ రావు ముందుపడి రాజన్న త్యాగం చేసి వచ్చిండు, రాజన్నకి ఇవ్వాలంటే ఆ రోజు రాజన్నకి నాకు ఇవ్వడం, తర్వాత ఉప ముఖ్యమంత్రి. మళ్ళీ 2018లో కూడా మళ్ళీ మాట ఇచ్చినట్టున్నారు ఏమని, రాజయ్య గారు మీ టికెట్కి ఏముండదు ఎవరు ఏలు పెట్టరు అని చెప్పి 2018లో కడియం శ్రేయర్ చెప్తారు. 2014లో నేను రాజయ్య అడిగితే రాజయ్యకి ఇచ్చిండ్రు, 2018లో నేను రాజయ్య అడిగితే రాజయ్యకి ఇచ్చిండ్రు, 23లో కనుక మీరు రాజయ్యకి ఇచ్చేయంటే నేను కాంగ్రెస్ పోతా. అదే బ్లాక్మెయిల్ అంటే కదే, నేను కాంగ్రెస్ పోతాను, నేనే కాదు నా బిడ్డకు కూడా టికెట్ ఇస్తానంటారు అక్కడ పోతే అన్నట్టు. అది బ్లాక్మెయిల్ చేయడంతో ఇద్దరు కూడా టికెట్ వచ్చింది. ఇద్దరు టికెట్ తీసుకొని పార్టీ ఫండ్ తీసుకొని అంతకుముందే మాట్లాడుకున్న అగ్రిమెంట్ ప్రకారము కాంగ్రెస్కు కడియం శ్రేయర్ పోరాన్ని ఎవరు కూడా జీర్ణించట్లేదు. అంతేకాకుండా కాంగ్రెస్ ఒక పెద్ద దుర్మార్గము మాదిగలకు వ్యతిరేకంగా. ఒకటేమో క్యాబినెట్లో ఒక మాదిగ మంత్రి లేడు. ఇప్పుడు దామోదర్ రాజనరసింహ మోచి ఉపకులము మోచి, తర్వాత ఎవరైతే ప్రసాద్ కుమార్ ఉన్నాడో స్పీకర్ ఉన్నాడో ఆయన మాల ఉపకులం,
తర్వాత బట్టి విక్రమార్క, మాల దాసరి, మాల ఉపకులానికి సంబంధించి. సో ముగ్గురు అట్లే మొన్న పక్కన కంటోన్మెంట్కు మాల అతనికి ఇవ్వడం జరిగింది. తర్వాత నా కర్నూలు పెద్దపల్లి మాల వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇది బైండ్ల మాదిగ ఉపకులానికి బైండ్ల క్యాస్ట్ ఇవ్వడంతో మాదిగ జాతి కాంగ్రెస్ పార్టీ మీద చాలా గురుతో కోపంతో ఉండడం జరిగింది. ఎక్కడ కూడా ఒక్క సీటు కూడా ఇచ్చే ఎలిజిబుల్ లేదు. దాదాపు 55 మంది మాదిగ బిడ్డలు ఈ ఎంపీ టికెట్ కోసము తిరిగారు. పార్టీలో సాంబే లాంటి వాళ్ళు, దుమ్మటి సాంబే లాంటి వాళ్ళు కావచ్చు, ఇందిర లాంటి వాళ్ళు కావచ్చు, అనేక మంది తిరిగినా కూడా వాళ్ళందరినీ కాకుండా ఏం త్యాగం చేసింది? ఓ మెంబర్షిప్ లేదు, ఓ కథ లేదు, ఓ కార్యక్రమం లేదు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.